మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి రోజు శనివారం ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజు. మరి ఈ రోజుని మెండపేటలో కళాపూ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి తెరవేయవలసిందిగా, దీనికి ఎవరినే బాధ్యులు చేయట్లేదు. ఎవరి బాధ్యులు అనేది మనం బయట ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఈ పత్రికల్లోని, ప్రెస్లోని, మీడియాలోని మనం ఏం కబుర్లు చెప్పినా ఎవరు దీనికి తెరలేపారు, ఎవరు బాధ్యులు అనేటువంటిది ఆ స్వామికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి మరి ఆ స్వామి ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. నిజంగా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో, ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు ఆరోపణ చేసినటువంటి, వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టపడతారో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తారు అందరూ. చాలా మంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్న తర్వాతే బయటకు వచ్చేటువంటి అలవాట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటకు వస్తుంటారు చాలా మంది. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. మన భారతదేశం అయితే అన్ని సంస్థలు అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి. నేనైతే ఈ మీడియా ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, దీని మీద మాట్లాడటం కానీ, దీని మీద చర్చ పెట్టడం కానీ మానుకుని, ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికే అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది. అధికార ప్రభుత్వం ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది పేపర్లోని, టీవీల్లోని చర్చల ద్వారా చూస్తానన్నాం. నేను ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారో చేసి, ఆ ఎంక్వైరీ ప్రకారంగా బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే అవకాశం మీకు ఉంది కాబట్టి శిక్షించండి. అయితే ఈ రోజుని ఎంక్వైరీ అనేటువంటి ఎంత సమస్య జరగకపోతే, ఎంక్వైరీ ఏ విధంగా చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సమస్యకి ఇంత తెరలేపి ప్రపంచం అంతా ఈ విషయం గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఎంక్వైరీ అనేటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తోటి కానీ చేస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు. ప్రభుత్వ సంస్థలతోటి ఎంక్వైరీ చేశారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అనుకూలంగా వస్తే ఒక రకంగానే, వ్యతిరేకంగా వస్తే ఇంకో రకంగానే మాట్లాడతారు. ఆ చెడ్డ పేరు కూడా ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి, కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐ తోటి కానీ, ఈవేళ దేశం అంతా మాట్లాడుకున్న చిన్న విషయంగా తీసుకోవాలనేటువంటి పరిస్థితి కాదు. అంత రచ్చ చేశారు కాబట్టి సిబిఐ కానీ, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా వేశారు సుప్రీంకోర్టులో. ఆయన చాలా మాధావి, చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి, ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కోరుకుంటూ, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ గోవిందా గోవిందా అనేటువంటి పరిస్థితి, వెంకటేశ్వర స్వామిని మరోసారి తలుచుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, అది ప్రతిపక్షం, అధికార పార్టీ అని చెప్పట్లేదు, ఎవరి బురద జల్లినప్పటికీ కూడా ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి పరిస్థితి.
ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని డిక్లరేషన్ ఇచ్చే నువ్వు తిరుమలకి రావాలని చెప్పేసి అన్నారు. మరి ఆయన చాలా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రధానమంత్రులతోటి మరి సుప్రీంకోర్టు జడ్జీలతోటి వీళ్ళందరితోటి కూడా దర్శనం చేసుకున్నటువంటి సందర్భం ఉన్నాయి. అప్పుడు లేనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి కూడా ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది మరి ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఈ విషయానికి ఇక్కడ పుస్తకం పెట్టి దీన్ని ఎవరికే చెడ్డ పేరు రాకుండా విధంగా, ఎవరికి అనుమానాలు ఉండేటువంటి విధంగా కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సంస్థతోటి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేనటువంటి ఒక వ్యవస్థతోటి దీన్ని ఎంక్వైరీ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం చేస్తూ ఈరోజు నిన్న ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మేము అడ్డుకుంటాం చేస్తామని. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలో అన్నా ఏ ప్రతిపక్షానికన్నా సహజంగా జరుగుతుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఈవేళ శనివారం అనేటువంటి ఉద్దేశంలో భక్తులందరూ కూడా మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. దీన్ని మరి అడ్డుకుంటాం చేస్తాం అనేటువంటిది ప్రతిపక్షంలో వాళ్ళు కూడా చాలా సార్లు ప్రభుత్వానికి తప్పు చేస్తే దాన్ని ఎత్తు చూపించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీది. ఆ ప్రతిపక్ష పార్టీ పాత్ర మేము పోషిస్తున్నాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎప్పుడైనా సరే రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మా ప్రతిపక్ష పార్టీగా మా గొంతు మేము అనిపించేటువంటి అధికారాన్ని హక్కుని మాకు ఉందని చెప్పేసి తెలియపరుస్తూ